4 లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందేనని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చకల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు పరిశ్రమల యాజమాన్యాలకు, కార్పొరేటర్లకు, మోడీ ప్రియ మిత్రులకు లాభదాయకమని, దేశంలో కష్టించి పనిచేసే 90% మంది ప్రజలైన కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు వంటివని విమర్శించారు. కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేసి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కార్మికులకు లభించిన హక్కులను సైతం రద్దు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివాకల వెంకట్రావు, ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రకాష్ రావు, పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, వివోఏ జిల్లా ఉపాధ్యక్షురాలు రాణి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేయడం ద్వారా ఈ విధానాలు తిప్పుకోవడం కోసం కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు సిద్ధపడాలని పిలిపిస్తా ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే బ్రిటిష్ వాడికి అంటే ముందు ఎలాంటి బానిస బతుకుల్లో కార్మికులు పనిచేశారో, ప్రజలు బతికారో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ ఫ్యాక్టరీల్లో రక్షణ చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో కనీస వేతనాల చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో బోనస్ ఇలాంటి చట్టాలు ఉండవు. ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులర్ చేసేటువంటి పద్ధతి ఇందులో లేదు. చాలా సంవత్సరాల నుంచి స్కీమ్ వర్కర్లు కోరుతున్నారు మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా కోరమని. ఇప్పుడు కనుక ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరికి రెగ్యులర్ ఉద్యోగాలు రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితులు కల్పించడం కోసమే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. పటిష్టంగా రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది. ఈ పోరాటానికి ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, ప్రజలు మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 11 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న మోడీ కాల రాసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. 365 రోజులు పోరాటం చేసి 5 చట్టాలు రద్దు చేస్తానని నమ్మబలిగిన వాడు దొడ్డిదారిని అమలు చేస్తున్నాడు. ఇన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లు 78 లక్షల మంది ఉన్నారు. ఇందులో 35 లక్షల మందికి కేవలం 1000 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. 11 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు నిధి ఉన్నది. దాని మీద 54,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. అలాగైనా కానీ యావరేజ్న 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ సమ్మెకి ఆల్ పెన్షన్ అసోసియేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కంటే సెలబ్రేషన్ సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తూ, యజమానులకు తృప్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలని ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో ఉంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నారు.